హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నాం. నెల కిందట వైసీపీలో అన్యాయం జరిగిందంటూ జనసేన పార్టీలోకి వచ్చిన సంధ్యా విక్రమ్ ఆదర్శంగా చేసుకుని కోడుమూరు నియోజకవర్గంలో దాదాపు 200 మంది జనసేన పార్టీలో చేరారు. చెప్పండి అన్న, మీరు వచ్చి నెల కాలం లేదు, వెంటనే జనసేన పార్టీకి ఇంకా చాలా మంది మొక్కు చెప్తున్నారు, ఎందుకని అలాగా? పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, అట్ ది సేమ్ టైం మనం పార్టీ కోసం చేస్తున్న కాంట్రిబ్యూట్ జనాలకు నచ్చుతుంది. జనాలు అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఒక మంచి నాయకత్వం వైపు నడచాలని ఒక భావంతో వాళ్ళు ముందరికి రావడం, మేము కూడా పార్టీ తరఫున ఆహ్వానించడం. ఈరోజు కోడుమూరు నియోజకవర్గం ఈరోజు కొత్తగా, ఈరోజు కాదు, గత నెల రోజుల నుంచి అనేక వర్గాల వాళ్ళు వచ్చి వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు. అందరినీ ఏకం చేస్తున్నాం పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం. అరే నేను ఏదైతే చెప్పినాను ఒక నెల రోజుల క్రితం, ఖచ్చితంగా నా వంతు పార్టీ కోసం బలోపేతం కోసం నేను కృషి చేస్తామని ఆ దిశగా అడుగులు వేసేటట్లు అడుగులు వేస్తున్నాం. దానికి జన సైనికులు, జనసేన నాయకులు అందరు సహకరించడం, అందరి సహకారంతో ఈరోజు పార్టీని బలంగా తీసుకోవడానికి అడుగులు వేస్తున్నాం. మీరు చేరిన వెంటనే మొట్టమొదటిసారిగా ఇంతమంది చేరడం జనసేన పార్టీలో. అయితే ఇప్పుడు ఈ జనసేన పార్టీలో చేరడానికి ఏ గ్రామం అంటే వచ్చారు? మొత్తం సుమారు కోడుమూరు మండలం నుంచి టౌన్ కావచ్చు, వల్కూరు కావచ్చు, చెనగల్ల గ్రామం కావచ్చు, అదేవిధంగా కోడుమూరు పట్టణము, వెంకటగిరి, తర్వాత చెనగండ్ల, ఈ గ్రామాల నుంచి ప్రజలు ఈరోజు వచ్చి చేరినారు. దాంతోపాటు అనేకమైన కోడుమూరు నియోజకవర్గంలో 4 మండలాల నుంచి పొలకలు కావచ్చు, బెలగలు కావచ్చు, అదేవిధంగా గూడూరు కావచ్చు, పక్కల ముడుమాల గ్రామం కావచ్చు, ఈలదిన కావచ్చు, అనేక గ్రామాల నుంచి వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఒక విస్తృత స్థాయి సమావేశం తొందరలోనే ఏర్పాటు చేస్తున్నాం. అందరినీ ఏకం చేసినాం. ఒకే ఉద్దేశం, అందరినీ ఏకం చేయడం, పార్టీని బలోపేతం చేయడం అనే లక్ష్యంతో పోతున్నాం. ఇప్పుడు చేరిన వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? వాళ్ళకి ఏం చెప్తున్నారు పార్టీ తరఫున? పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని వాళ్ళకి భరోసాను ఇచ్చినాం. వాళ్ళని కూడా పాత వాళ్ళతో వీళ్ళందరూ ఏకమై ఒక తాటిపైన ఐకమత్యంగా పోయి పార్టీ బలోపేతానికి ఎక్కడ విభేదాలకు తావు లేకుండా మేము ముందర మీ వెనకాల విధానం కాకుండా పాత వాళ్ళకు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సహకరించాల్సిన బాధ్యత కొత్తగా చేరిన వాళ్ళ పైన ఉంటుంది. మేము అదే వాళ్ళకి చెప్తున్నాం. అందరూ సమిష్టిగా ఐక్యంగా పోయి ఖచ్చితంగా పార్టీని ఒక లైన్ లో తీసుకోవాలన్న ఆలోచనతో పోతున్నాం. కేవలం జనసేన పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కార్యకర్తలు మొత్తం కూటమి ప్రభుత్వం తరఫున మొత్తం మీద అందరూ కలిసికట్టుగా పోతారంటారా? ఇది సమిష్టిగా 3 పార్టీలు తీసుకున్న ప్రభుత్వం ఏర్పాటుకు 3 పార్టీలు తీసుకున్న ఒక నిర్ణయ విధానం ప్రకారం ప్రభుత్వం నడుస్తుంది. పార్టీ కూడా దానికి అనుకూలంగానే, ఖచ్చితంగా జనసేన పార్టీ దానికి అనుకూలమైన విధానంతోనే ప్రభుత్వం యొక్క మంచిని, ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని జనాలకు పరిచయం చేస్తూ అట్ ది సేమ్ టైం పార్టీని కూడా, ఎందుకంటే పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల పైన, మా పైన ఉంటుంది కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ సమిష్టి విధానాన్ని జనాలకు తీసుకుపోవడానికి కార్యకర్తలందరూ ఏకమే పనిచేస్తాం. ముందు ఇంకా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా చాలా మంది చేరే అవకాశం ఉందంటున్నారా? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరు ఊహించలేని విధంగా ముఖ్య నాయకులు, ముఖ్య విధానమే రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇంకొక 20-25 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇంక్లూడ్ అయినారు. ఖచ్చితంగా అందరూ చేస్తాం. పార్టీని సమిష్టిగా ఒక ధీటుగా నిలబడడానికి ఆ రోజు ఏదైతే అడుగులు వేసినాడు విక్రమ్, దానికోసం పనిచేస్తా అని చెప్పినాడు. ఈ రోజు దానికోసం పవన్ నాయకత్వం కోసం పనిచేస్తాడు. చివరిగా చెప్పండి, మీరు పార్టీలో చేరిన వెంటనే ఇప్పుడు నెల అవుతుంది, ఇప్పుడు పార్టీ మీకు ఎలాంటి భరోసా ఇస్తుంది? పార్టీలో చేరినందుకు మీరు తృప్తిగా ఉందని అనుకుంటున్నారు లేదా? విక్రమ్ కు సముచిత స్థానం పార్టీ కల్పించింది. చింతా సురేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా పార్టీలోని హైకమాండ్ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఆరవ శ్రీధరన్న కావచ్చు, అందరూ కూడా సమిష్టిగా విక్రమ్కి ఏం కావాలన్నది రేపు పొద్దున అభివృద్ధి పనులు కూడా మీకు ఏం కావాలంటే నా దృష్టి మా దృష్టికి తీసుకురండి, మీరు ఖచ్చితంగా దాంట్లో అడుగులు వేయండి విక్రమ్ అని చెప్పి వాళ్ళ సమిష్టి విధానంతో నాకు ఒక మంచి స్థానం కల్పించినారు. ఆ ఉత్సాహంతో ఈరోజు విక్రమ్ ముందరబోతున్నారు. చెప్పండి, మీరు కోడుమూరు నుండి వచ్చిన నియోజకవర్గం నుండి పార్టీలో జాయిన్ అయ్యేందుకు వచ్చారు. ఎందుకు సంధ్యా విక్రమ్ అన్నతోనే ఉండాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను ఇంతవరకు నేను చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్. మేము సంధ్యా విక్రమ్ సార్ గారు జనసేన పార్టీలో ఉన్నందుకు మేము ఈ రోజు 150 మంది 200 దాకా కోడుమూరు నుంచి తొలగొచ్చి జనసేన పార్టీలో చేర్చడం జరిగింది. మాకు ఏదైనా కానీ సంధ్యం సార్ గారు మాకు ముందు అన్ని చూసుకుంటారని చెప్పేసి ఆయనకి భరోసాతో మేము ముందుకెళ్తున్నాం. ఏ ఊరు నుండి వచ్చారు మీరు? ఎంతమంది మీరు తీసుకొచ్చారు పార్టీలో చేయాలని? కోడుమూరు నుంచి వచ్చాం. కోడుమూరు, చెనగొండ, ఒక 150 మంది 200 మంది వచ్చారు. ఏం నమ్ముతున్నారు? ఇంతకు చేశారని నమ్మకం ఎలా కలిగింది మీకు? సందం సార్ ఖచ్చితంగా చేస్తాడు, పైన పవన్ కళ్యాణ్ సార్ గారు ఖచ్చితంగా భరోసా ఇస్తాడు ఖచ్చితంగా అని సందం సార్ అడుగులో మేము ముందుకెళ్ళిపోతున్నాం. మరి అప్పుడు వైసీపీలో ఉండే కదా, మీరు ఎందుకు వైసీపీలోకి పోలేదు?
మేము చిరంజీవి ఫ్యాన్స్ అంతే. మేము చిరంజీవి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేము ఈ రోజు సార్కి మేము మక్కువ చూపిస్తున్నాం. సరైన నాయకుడు, గట్టి నాయకుడు ఉంటే మేము ముందుకెళ్తాం. ఇప్పుడు సారు మంచి నాయకుడు, మా బాధలు అర్థం చేసుకుంటున్నాడు. ఏదైనా కానీ మీకు భరోసా ఇస్తున్నా, మీకు చేస్తా అని అంటున్నాక మేము ముందుకెళ్తున్నాం. మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం సమస్యలు మీరు తన దృష్టికి తీసుకెళ్తున్నారు? కోడుమూరులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి సార్కి చెప్పేశాము. అది ఖచ్చితంగా చేస్తా. ఒక నీళ్ళ సమస్య కావచ్చు, ఒక రోడ్డు సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, సార్కి సందం సార్కి చెప్పాము ఇవన్నీ అని. మీకు ఖచ్చితంగా భరోసా ఇచ్చి మీకు చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా పైన పవన్ సార్ దగ్గర పంపించి మీకు అన్ని విధాలుగా సహకారం చేస్తా అని అంటున్నాను సార్. ఇదండి, నేను చేరిన నెల కాలంలోనే ఇది ఓన్లీ కేవలం ఆరంభం మాత్రమే. తర్వాత సునామీ లాగా జనసేనలకు తండాలుగా చేరతారని చెప్పేసి సంధ్యా విక్రమ్ చెప్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కోడుమూరు, కర్నూలు జిల్లా.